వెస్టేజ్ వెస్టేజ్ వ్యాపారము ప్రతి ఒక్కరు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి. యెస్. ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ మాత్రం మనం ఇందులో బిజినెస్‌లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కొన్ని నెలలు నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి విషయాలను మీ టీమ్ సభ్యులకు నేర్పించాలి. ప్రతి ఒక్కటి లెర్నింగ్ టు ఎర్నింగ్ నేర్చుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. అదే విధంగా చాలా మంది మిత్రులు రకరకాల కంపెనీలో స్కీమ్‌లో పనిచేసినటువంటి అనుభవం ఉంటుంది. అదే విధంగా వెస్టేజ్ కూడా అదే విధంగా ఉంటుంది అని దీనిని కూడా ఒక ట్రైలర్‌గా ఎట్టి పరిస్థితిలో భావించరాదు మిత్రమా. అవును గదా! లీడర్స్ ఇప్పుడు బయట గనుక చూసుకుంటే మనం ఎన్నెన్నో కంపెనీలలో చేస్తూ ఉంటాము. ఇది గూడా అలాగనే ఉంటదని ఎట్టి పరిస్థితిలో మనం భావించరాదు. ప్రతి ఒక్కరు గుర్తునెగరాలి. ఎందుకంటే రోమ్ నగరం కూడా ఒక్క రోజులో నిర్మించలేము గదా లీడర్స్. మనం ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్న క్రమంలో ఒక్క రోజులో అయితదా ఫ్రెండ్స్? కాదు. కాబట్టి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారమే పూర్తి అవుతుంది. మనం కూడా వెస్టేజ్‌లో అయిన తర్వాత వెంటనే రిజల్ట్ రాదు గదా లీడర్స్. యెస్. మనం టీమ్ వర్క్ ద్వారా బిల్డింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా మంది ఎక్సైట్‌మెంట్ తోటి చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు అసలు వెస్టేజ్‌లో ఏముంది? ఏమి చేస్తే ఏమి వస్తుంది? ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చెయ్యకుండా అసలు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తారు. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది. అంటే దీనిని ముఖ్యంగా 7 రకాల తప్పిదారులు చేయడం జరుగుతుంది. యెస్ లీడర్స్. దీంట్లో ప్రధాన కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. నేను సాధించగలను, నేను చెయ్యగలను అనే కమిట్మెంట్ లేకపోవడం. ఓకే. ఇప్పుడు మనము ఫస్ట్ మిస్టేక్ చూసుకుందాం లీడర్స్. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. చాలా ముఖ్యమైనటువంటి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అలా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ పీపుల్స్ మనకు మార్గాన్ని చేయడం జరిగింది. సో, వాళ్ళు రకరకాల తప్పిదారులు నేర్చుకుంటూ ముందుకెళ్ళి ఒక చక్రాన్ని ఆల్రెడీ కనిపెట్టారు. సిస్టమ్ ఫాలో అవుతూ ఒక పాత మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. జస్ట్ మనం ఏందంటే ఆ సిస్టమ్‌ను ఫాలో అవుతూ ముందుకెళ్ళడమే. కానీ అలా కాకుండా కొందరు వ్యక్తులు సిస్టాన్ని ఫాలో కాకపోవడం, నేను కొత్తగా ఏదో చేస్తా, వెస్టేజ్ కొత్తగా క్రియేట్ చేస్తా, కొత్తగా సృష్టించుకుంటా అని చక్రాన్ని తిరిగి కనిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు, నాకు అన్నీ తెలుసులే, నాకన్నీ తెలుసులే అని చెప్పి అప్పుడైన మాటలు ఫాలో కాకపోవడం, అదేవిధంగా టైంని, ఎనర్జీని వృధా చేసుకుంటూ కింద టీమ్ వాళ్ళకు కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంటారు. కానీ అలా చేయకూడదు లీడర్స్. ఎందుకంటే సొంత ప్రణాళికలు చేస్తూ పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుందనే ఇన్‌కమ్ వస్తుందిలే అనుకుంటారు. కానీ అది ఎట్టి పరిస్థితిలో రాంగ్ డెసిషన్ లీడర్స్. అదే విధంగా షార్ట్ కట్స్ ఉపయోగించుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వెస్టేజ్‌లో సక్సెస్ కారు లీడర్స్. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ మిస్టేక్‌ను అధిగమించాలంటే యాక్టివ్ అప్లైను ఫాలో అవుతూ, సిస్టమ్‌ను ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్‌తో చేస్తూ, మనం ఏ విధంగా పని చేయాలి? మనల్ని చూస్తూ 100 డూప్లికేషన్ అనేది మన టీమ్ తయారు అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొదటి మిస్టేక్‌ను అధిగమించవచ్చు లీడర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు లీడర్స్. అవును కదా! ఎందుకంటే మనం ఇలా రూపాయి పెట్టుబడి పెట్టట్లే. కేవలం సమయం మాత్రమే పెట్టాలని మన లీడర్స్ చెప్పారు. సిస్టమ్ గూడా చెప్తుంది. అదే విధంగా మోటివేషన్ మనం మన మాట, మన పెట్టుబడి, మన సమయం మనకు పెట్టుబడి లీడర్స్. జాయిన్ అయ్యాము. 6 నెలలయింది. సంవత్సరం అయింది. నాకు ఎర్నింగ్ వస్తలేదు అనే వ్యక్తి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళను చాలా మందిని చూస్తున్నాము. యెస్. సో, ఫస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అవును కదా లీడర్స్. ఖచ్చితంగా ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇది నా వ్యాపారము అనుకోని సమయం కేటాయించాలి. ఎవరైతే ఇది నా వ్యాపారం, ఇది నా బిజినెస్, ఇది నా కోసం జేస్తున్నా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అదే విధంగా నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని మీటింగ్స్ అటెండ్ కావాలి. సో, కొంతమంది ఏం చేస్తారు జాయినింగ్ అయిన తర్వాత నాకు అన్నీ తెలుసులే మీటింగ్స్ అటెండ్ కాకపోవడం. మనం పదే పదే చూస్తుంటాము.
మన టీమ్ సభ్యులే కావచ్చు, ఎన్ని ఫాలో చేసిన మీటింగ్ అటెండ్ కాకపోవడం, రకరకాల సెమినార్‌లకు రాకపోవడం, ఈ విధంగా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దీన్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్‌లో ఇది నా వ్యాపారం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. వెస్టేజ్‌లో తనకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ ఇది నా వ్యాపారం అని అనుకుంటారో, కసి పట్టుదలతో చేస్తే ఫ్రెండ్స్ వెస్టేజ్‌లో సక్సెస్ సాధించగలరు. సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు అని కసి ఎప్పుడైతే మన మైండ్ సెట్‌లోకి వస్తుందో, ఖచ్చితంగా అతను అనుకున్నటువంటి కలలు, కోరికలు ఖచ్చితంగా సాధించగలరు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మిస్టేక్ లీడర్స్. నేను చెయ్యలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఎప్పుడైనా మనం మన మైండ్‌లోకి నేను చెయ్యలేను గావచ్చు, నేను సాధించలేను గావచ్చు, నేను ఇలా గెలవలేను గావచ్చు, ఈళ్ళకొస్తే నాకు ఒకవేళ గెలవకుంటే నాకు ఆహ్, అంటే నాకు ఎమోషన్ అంటే కొందరు ఫీల్ అవుతుంటారు బాధగా. నా వల్ల కాదు మన మైండ్‌లో నెగెటివ్ మైండ్ సెట్ వస్తుందో, ఫస్ట్ దాన్ని వదిలిపెట్టండి. అంటే 99% హ్మ్. పాజిటివ్‌గా ఉన్నా కూడా అందులో 1% నెగెటివ్‌గా వచ్చినట్లయితే పూర్తిగా మిమ్మల్ని నెగెటివ్ మైండ్ సెట్‌లోకి తీసేస్తుంది ఫ్రెండ్స్. యెస్ కదా! ఇప్పుడు మనం 99% 99% మంచి మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్న 1% ఉన్నా అదంతా జీరో చేసేస్తుంది లీడర్. ఎందుకంటే నేను చెయ్యలేను అనే ఆలోచన వదిలిపెట్టండి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం నేను పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. నేను సాధించగలను అనే విధంగా తయారు కావాలి అంటే యాక్టివ్ అప్‌లైన్‌ను సంప్రదించాలి ఫ్రెండ్స్. అదే విధంగా మెంటర్‌ని సలహాలు, సూచనలు తీసుకోవాలి. సో, ప్రారంభంలో ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. దీనిని అధిగమించాలి అంటే ఖచ్చితంగా మీ యాక్టివ్ అప్‌లైన్‌ను మెంటర్‌ని కలిసి సలహాలు, సూచనలు తీసుకోవాలి. మిమ్మల్ని గైడ్ చేసే నిన్ను సక్సెస్ పీపుల్‌గా తయారు చేసినటువంటి అప్‌లైన్‌ను, మెంటర్‌ని ఎవరో నిర్ధారించుకోండి. మీరే వారి సూచనలు పాటిస్తూ పట్టుదలతో పనిచేస్తే విజయం అనేది ప్రతి ఒక్కరి సాధించవచ్చు ఫ్రెండ్స్. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ క్రింది లీడర్ నుంచి పై వరకు అందరూ ఒకరికొకరు చెయ్యందించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. వెస్టేజ్ అంటేనే పూర్వీకుల అడుగుజాడలు గదా లీడర్స్. మనకది అందరికి తెలిసిన విషయమే. ఎవరి అడుగుజాడల్లో మనం ఆల్రెడీ అడుగుజాడలు గౌతమ్ బాలి సర్ అడుగుజాడల్లో అడుగులు వేయడం జరిగింది. మీ యాక్టివ్ అప్‌లైన్ సక్సెస్ పీపుల్ హ్మ్. అప్‌లైన్ అడుగుజాడలు నడుచుకున్నట్లయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ పీపుల్‌గా వెస్టేజ్‌లోకి రావడం జరుగుతుంది లీడర్స్. ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రార్డినరీ మార్చే అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్ రూపంలో మనకు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేస్తారని కోరుకుంటాను లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మిస్టేక్. నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. యెస్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే జాయినింగ్ అయినటువంటి కొత్తలో మీటింగ్స్ విన్న తర్వాత ఎక్సైట్‌మెంట్‌తో మనకు పరిచయమైన వ్యక్తుల దగ్గరికి ప్లాన్ చెప్పడానికి మీరు ఎళ్ళడం జరుగుతుంది. కానీ చాలా ఎక్సైట్‌మెంట్ తోటి ఖచ్చితంగా నా డౌన్‌లోకి వస్తారు అని మంచిగా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ప్లాన్ అంతా విన్న తర్వాత వాళ్ళు నో అనగానే నిరుత్సాహపడకుండా ధైర్యంగా, సానుకూలంగా ఆహ్, ఎవరు జాయినింగ్ అవుతలేరు అనే భావన ఉండరాదు. యెస్ లీడర్స్. మనకు ఫస్ట్‌లో ఎన్ని నోస్ ఒస్తాయో మనం సక్సెస్ దగ్గరికి ముందుకెళ్తున్నట్టు లీడర్స్. అక్కడనే అప్‌సెట్ అయ్యి ఇగ నాకు ఈ బిజినెస్ ఒద్దు. నేను చెప్తే ఎవ్వరు వింటలేరు. నా టీమ్‌లో ఎవ్వరు జాయిన్ అయితలేరు అని మనం ఎప్పుడూ అప్‌సెట్ కావద్దు. వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు నెక్స్ట్ అనుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. మనం ఒక అవకాశము అప్లైన్ ద్వారా ఈ అవకాశాన్ని మనం మరో వ్యక్తికి అందిస్తున్నాము. మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు వారు అవకాశము తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఇక్కడ నాకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. అంటే ఒక మంచి అవకాశము మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ చెప్పారు గదా! మనకొక మీటింగ్‌లో. దేవుడు వరాలిస్తాడా? శాపాలిస్తాడా? అంటే కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడని చెప్పారు. ఆ పాయింట్ నాకు గుర్తుకొచ్చింది లీడర్స్.
ఎందుకంటే మనం ఒక మంచి అవకాశము ఇస్తున్నాం. అంటే వాళ్ళు మంచిని తొందరగా యాక్సెప్ట్ జేయరు. అదే చెడును తొందరగా ఆకట్టుకుంటారు. అందుకనే ఈ పాయింట్ చెప్పవలసొచ్చింది లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ. భగవంతుడు మనకు అనేకమైనటువంటి అవకాశము ఇస్తుంటాడు. దాన్ని గ్రహించుకొని కసి పట్టుదలతో, మరింత పట్టుదలతో, సానుకూల వైఖంతో పనిచేస్తూ విజయం అనే తలుపులు తెరవడం జరుగుతుంది మిత్రమా. మనం సాధించాలి అంటే కసి పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించగలము. యెస్. సో, నెక్స్టు చాలా ఫిఫ్త్ మిస్టేక్ అండి. చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చెయ్యరాదు. ఒక పిన్ లెవెల్స్‌కు మారిన తర్వాత చాలా మంది వ్యక్తులు రిటైల్ అమ్మకాల విషయాలను మర్చిపోతారు. మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు గదా ఫ్రెండ్స్! ప్రొడక్ట్ అమ్మితేనే వస్తాయి. యెస్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు చిరు వ్యాపారాలు కావచ్చు. నేనే ఎగ్జాంపుల్ ఇప్పుడు షాపు ఓపెన్ చేసి కూర్చుంటే నాకు డబ్బులొస్తాయి ఫ్రెండ్స్. అవి అమ్ముతేనే నాకు డబ్బులొస్తాయి. ఇది గూడా అదే విధంగా మనం ఎప్పటికి అమ్ముతేనే మనకు ప్రొడక్ట్స్ అమ్మితేనే మనకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఒకరికి, ఇద్దరికి అమ్మడం అలవాటు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా ఫ్యామిలీలు తయారు ఆహ్, చేస్తున్నామో వారి నుండి మంచి లీడర్ తయారు అవుతారు. యెస్. ఎందుకంటే ఇది విధంగా మనం అలవాటు చేసుకుంటూ నెలవారీగా ఒక రెగ్యులర్‌గా సేల్స్ చేసినట్లయితే మన ఇన్‌కమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది ఫ్రెండ్స్. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలి అంటే ముందు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్ కావాలి. ప్రతిరోజు మీకు బిగ్ టీమ్ తయారవుతుంది. బిగ్ పీవీ వస్తుంది. బిగ్ పీవీ వస్తే ఆటోమేటిక్‌గా బిగ్ ఇన్‌కమ్ గూడా వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ నేర్చుకోండి. మీ కింద ఉన్న డౌన్‌లైన్‌కు నేర్పిస్తూ ప్రతి ఒక్కరూ రిటైల్ అమ్మకాలను చేసే విధంగా, కొనే విధంగా రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చెయ్యరాదు అని చెప్పి వాళ్ళను మోటివేషన్ చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మిస్టేక్. ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరు అమలు పరచండి. సిక్స్త్ మిస్టేక్ లీడర్స్ మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం లీడర్స్. మనం మన ఫ్యామిలీ ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలి. మనకు ఉన్నటువంటి కలలను, కోరికలను సాధించుకోవాలి అని వెస్టేజి ఫ్యామిలీ రావడం జరిగింది. ఓకే. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో మీ పక్కవారి నుండి, మీ ఫ్యామిలీ నుండి, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేక వస్తుంది. యెస్ లీడర్స్. ఎందుకంటే ఎవ్వరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే వచ్చింది. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు గూడా ఇంటి పక్క వాళ్ళు, మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు గూడా వ్యతిరేకం మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ అలా మాట్లాడతాలని మనం అక్కడే ఉండిపోకూడదు. వాళ్ళ మాటలకు మన సక్సెస్ రూపంలో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీటింగ్స్ విన్న తర్వాత ఎక్సైట్‌మెంట్‌తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి రకరకాల వారికి వెస్టేజ్ గురించి చెప్పినట్లయితే వాళ్ళు వ్యతిరేకత అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వెస్టేజ్ మీటింగ్ విన్నది మీరు. మీటింగ్‌లో ఏం చెప్పారో అర్థం చేసుకున్నది మీరు. ఎందుకు జాయిన్ కావాలి అర్థమైంది మీకు. ఏమున్నది వెస్టేజ్‌లో తెలుసుకున్నది మీరు. యెస్. ఎలా చేస్తే మనకున్న డ్రీమ్స్, గోల్స్ సాధించవచ్చు అని తెలుసుకున్నది మీరు. కానీ వారికి ఎలాంటి అవగాహన లేకుండా వ్యతిరేకత మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. రకరకాలుగా మాట్లాడుతుంటారు. 10 మందికి చెప్తే 10 రకాలుగా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం మనం చేయవలసింది మీరు చెవులు మూసుకోవడమే. అవును కదా లీడర్స్. వాళ్ళ మాటలు పట్టుకుంటే మాత్రం మనం అక్కడే ఆగిపోతాం. మనకున్న డ్రీమ్స్, గోల్స్ అనేది నెరవేరాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పోయే క్రమంలో, వచ్చే క్రమంలో ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్. ఇగో మీటింగులట బ్యాగేసుకొని అటు పోతంది, ఇటు అత్తంది, ఇగో ఈ టైంకి పోతంది, ఆ టైంకి పోతంది, ఏందో ఏమో అది ఇది అని రకరకాల మాటలు వినబడ్డాయి. కానీ నేను వాళ్ళ మాటలు పట్టుకొని అక్కడే ఆగిపోలే ఫ్రెండ్స్. ఇది నా కోసం జేస్తున్నా, నా పిల్లల కోసం జేస్తున్నా, వాళ్ళ కోసం జేయట్లే గదా లీడర్స్. అని ఒకటే పట్టుదలతో నా అప్లైన్ చేయబట్టుకొని నేను ఇప్పటి వరకు నా అప్లైన్ వదలకుండా నా అప్లైన్ చెప్పిన మాటలు వినుకుంటూ వస్తున్నాను లీడర్స్. అవగాహన లేని వారితో వెస్టేజ్ గురించి అస్సలు చర్చించవద్దు మిత్రమా. యెస్. నేనిక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన లీడర్స్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను బిజినెస్ జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తే వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడడం జరిగింది లీడర్స్.
మాట్లాడితే నేను కొంచెం వాదించడం జరిగింది. మళ్ళా వెంటనే మా అప్లైన్‌కి ఫోన్ చేస్తే, "అట్లా వాదించకూడదురా! వాళ్ళు ఎన్ని అన్నా వాళ్ళకి తెలవనోళ్ళకు మనం అక్కడ వాదించొద్దు, వాళ్ళతోని అట్లా మాట్లాడొద్దని" నాకు కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేటివి చెప్పడం జరిగింది. వెస్టేజ్ రూపంలో మీకు మంచి అవకాశం వచ్చింది. దానిని మీరు ఏంటో నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధంగా మార్చుకొని, ఒక సంవత్సరం పునాది వేసుకొని పని చేయాలి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వారికి వెస్టేజ్ గురించి అవగాహన కల్పించండి. ఒక లక్ష్యం పెట్టుకొని పని చేసినట్లయితే ఖచ్చితంగా మీ గోల్స్, మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. యెస్ లీడర్స్. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు మా ఇంట్లో కూడా నెగెటివ్స్ వచ్చింది లీడర్స్. అది ప్రొడక్ట్స్ తేవడం వల్ల, వాళ్ళు వాడడం వల్ల ప్రొడక్ట్స్ చాలా కనెక్ట్ అయ్యారు మా పిల్లలు గాని, మా సార్ గాని. ఇప్పుడు నాకు కొంచెం పాజిటివ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారు లీడర్స్. ఎందుకంటే నాకు అసలు బయటికి ఎళ్ళని పరిస్థితి. ఒక షాపే నేను చూసుకునేది. కానీ హార్ట్‌ఫుల్‌గా మా సార్‌కి థాంక్స్ చెప్పాలి. నాకు సపోర్ట్ చేయడం లేదు. కానీ నన్ను బయటికెళ్ళడానికి మాత్రం నాకు పర్మిషన్ ఇస్తున్నాడు లీడర్స్. నాకు చాలా హ్యాపీ. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ 7 లాస్ట్ మిస్టేక్ లీడర్స్. మీ అప్‌లైన్‌ను నిందించకండి. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి విషయంలో మిమ్మల్ని జాయిన్ చేసినటువంటి వారిని నిందించకండి. యెస్. మనం సక్సెస్ అయితున్నాము. మనము ఫెయిల్యూర్ అయితున్నాము. కొందరు ఎట్లుంటదంటే, మా అప్‌లైన్ వల్లనే ఫెయిల్ అయ్యాను. మా అప్‌లైన్ వల్ల నేను సక్సెస్ లేదని అని అనుకుంటారు ఫ్రెండ్స్. అలా ఎట్టి పరిస్థితిలో మనం అనుకోకూడదు. అదేవిధంగా అప్‌లైన్ గురించి కంప్లెయింట్ చేసిన వారికి విలువ ఉండదు ఫ్రెండ్స్. అవును గదా! ఎందుకంటే ఎప్పుడైతే మనం అప్‌లైన్ గురించి కంప్లెయింట్ చేస్తామో, అక్కడ అప్‌లైన్ గురించి కంప్లెయింట్ చేసినప్పుడు, ఇప్పుడు నీ విలువ నువ్వే తీసుకుంటావు గదా లీడర్స్. మన అప్‌లైన్ విలువ పోయిందంటే మనకక్కడ విలువ ఏడుంటది? ఉండదు గదా! ప్రతి టీమ్ విషయాలను వేరే టీమ్‌కు చేరవేయవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే పక్క టీమ్ విషయాలు మనకవసరం లేదు. మన టీమ్ విషయాలు పక్కోళ్ళకి అవసరం. అట్లా ఎట్టి పరిస్థితిలో మనం చెప్పకూడదు. ఎందుకంటే మీటింగ్స్‌లలో గాని కలిస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ గాని ఎట్టి పరిస్థితిలో టీమ్ విషయాలు చెప్పకూడదు. మన ఎట్టి పరిస్థితిలో మన అప్‌లైన్ మీద వ్యతిరేకంతో మాట్లాడవద్దు. యెస్ లీడర్స్. అంటే నలుగురున్నప్పుడు ఒక రకంగా, ఒక్కరున్నప్పుడు ఒక రకంగా, ఎట్టి పరిస్థితిలో అప్‌లైన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినాం అంటే, అది మనకే, మన బిజినెస్‌కే ఎఫెక్టు. మన మన పరువు పోయింది. మన అప్‌లైన్ పరువు తీసినామంటే మన పరువు ఉండదక్కడ. మనకు రెస్పెక్ట్ ఎక్కడుంటది లీడర్స్? మనకు రెస్పెక్ట్ ఎవరిస్తారు? ఎవ్వరియ్యరు. మీ విజయానికి వారి సపోర్ట్ చాలా అవసరం తీసుకోండి మిత్రమా. యెస్. మన విజయం కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అది మన అప్పయినే కాబట్టికే, మనం ఎట్టి పరిస్థితిలో నెగెటివ్‌గా అప్పయిన గురించి మాట్లాడకూడదు. వారి బలహీనతలు వదిలేయాలి. మీకంటే నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా, మీకంటే వయసులో తక్కువ ఉన్నా కూడా, వారితో ఉన్నటువంటి బలహీనతలను వదిలేసి, వారిలో ఉన్న బలాలను పెంచుకోండి. అంటే కొందరు ఎట్లుంటరంటే, నా అప్లైన్ నాకంటే చిన్నోడు, నాకంటే నాలెడ్జ్ లేదు. నేనే బాగా చెప్తా. నాకే అన్నీ తెలుసు. మా అప్లాయిన్‌కి ఏం తెలవదు అనే అనే ఆలోచన మన మైండ్‌లోకి రానివ్వకూడదు. బలహీనతలను వదిలేసి వారిలో ఉన్న బలాలను పెంచుకోండి. వారిని తీసుకోండి. అప్పుడు మీ బలాలను పెంచుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకొని ముందుకు వెళ్తారో, ఇదే విజయానికి సూత్రం లీడర్స్. మీ అప్లైన్‌ను ఒక అడైజర్‌గా స్వీకరించండి. ఒక ఆట, ఒక విలువైన ఆయుధం అన్నమాట. అంటే మనము అప్లైన్ మీద వ్యతిరేకము మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన అప్లైన్స్ మాత్రమే. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగా, ఒక నాయకుడిగా, జయించేవాడిగా ఉండాలి. అంటే ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నామంటే మనం ఈ బిజినెస్‌లో ఒక యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని పిల్ల కోడి మాదిరిలా ఉండకూడదు. ప్ర ప్రతిదీ నేర్చుకు ప్రతీదీ నేర్చుకుంటూ ఒక ఇండిపెండెంట్‌గా తయారు అయ్యి, నువ్వు సక్సెస్ లీడర్‌గా తయారు అవుతూ మీరు మీ యొక్క రోల్ మోడల్‌గా మీ టీమ్ యొక్క సభ్యులకు తయారు అవుతారు. వెస్టేజ్‌లో 7 రకాల తప్పిదారులు వీడనాడి సిస్టమ్ ఫాలో అవుతూ నిత్యం నాలెడ్జ్ పొందుతూ ఉన్నట్లయితే మీ విజయం అనేది మీ ఇంటి తలుపులు తెరుచుకుంటుంది మిత్రమా. యెస్. వేస్టేజ్‌లో సాధించాలి అంటే ఒకే ఒక సూత్రం లీడర్స్. ఫాలోయింగ్ ద సిస్టమ్ స్టెప్ బై స్టెప్. అంతే ఫ్రెండ్స్.
ఇంకోటి ఏంటిది చిన్న ఒక 2 పాయింట్స్ చెప్పి నేను సెషన్ అనేది క్లోజ్ చేస్తా లీడర్స్. మనకు చేయాలనే ఆసక్తి ఉంటే మనల్ని ఏ శక్తి ఆపలేదు లీడర్స్. ఆరాటం ఉంటే సరిపోదు. ఆరాటానికి పోరాటం మొదలైతే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఎస్ సార్, ఎస్. మై సెల్ఫ్ వచ్చేసి అరుణ భాస్కర్ ఫ్రమ్ నర్సంపేట. మాది నర్సంపేట. నా డ్రీమ్ వచ్చేసి December 31 కల్లా యూసీడీ అవుతే 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలి సార్. అదే విధంగా ఒక కార్ గెలుచుకోవాలని డ్రీమ్ సార్. సూపర్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. సో థ్యాంక్ మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా ఆన్ టైం. సో 30 minutes అంటే 30 minutes లో క్లోజ్ చేశారు. సూపర్ మేడం. అండ్ మీరు అనుకున్న ప్రకారం మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు షార్ట్లీ. అండ్ మీరు మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయడం నిజంగా చాలా హ్యాపీ మేడం. ఈ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి అచీవ్మెంట్స్ తీసుకుంటారు. ఎందుకంటే చిన్న ఏజ్ లో మీరు వాళ్ళని జాయిన్ చేశారు. మీరు అనుకున్న ప్రకారం వాళ్ళు యూత్ ఐకాన్ కంప్లీట్ చేసుకుంటారు. అండ్ డెఫినెట్ గా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా వెస్టేజ్ ని కంటిన్యూ చేస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని తీసుకురావడానికి ఆలోచిస్తారు, బట్ మీరు ధైర్యంగా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు బిజినెస్ కి. సో డెఫినెట్ గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీకు కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్, మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారండి. 330+ మెంబర్స్ ఉన్నారు. సో మంచి అవగాహన, అంటే తనకున్నటువంటి మేడం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లో 7 మిస్టేక్స్ గురించి చెప్పడం జరిగింది. మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. డెఫినెట్ గా ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి. సో ఇక్కడకి మెయిన్ కావాల్సింది డ్రీమ్. మేడం అదే చెప్పారు, డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలని. సో దానికోసం చేస్తున్న పనికి ఈ బిజినెస్ ని తీసుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతోపాటు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ బిజినెస్ లో యాడ్ చేశారు. చాలా గొప్ప విషయం. మనం కూడా చాలా నేర్చుకోవాలి విషయాన్ని. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మిస్టేక్స్ ని రికవర్ చేసుకుంటూ మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ముందుకు వెళ్తూ సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. కాల్స్ తీసుకుని ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటాను. సో మీ అందరికి తెలుసు, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పూర్తిగా మనం ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసామండి. దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం జూమ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అద్భుతమైన నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మనం సోషల్ మీడియాలోకి మూవ్ చేయడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్నామంటే రంజిత్ కుమార్ యూసీడీ టీఎస్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ కి, ఎవరైతే ఆల్రెడీ మీరు రెగ్యులర్ గా కలుస్తున్నారో లేదంటే కొత్త వాళ్ళని కలుస్తున్నారో, ప్రతి ఒక్కరికి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సబ్స్క్రిప్షన్ చేయించండి. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు కూడా సక్సెస్ అవుతారు. రైట్. సో ఆ విధంగా అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నెక్స్ట్ మన యొక్క విజన్ అండి, 31 December 2024 విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని అండ్ 500 members స్టార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా ఒక 10 members VMCM ని, 10 members యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్ తో ముందుకు వెళ్తున్నాం. బట్ ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాత్రి సెషన్ ఏదైతే ఉందో సమత గారిది అలాంటి రికార్డ్ అయి ఉంది. సో ఎక్కువ మందికి షేర్ చేయండి యూట్యూబ్ లో. నేను అదే చెప్తుంటాను, ఏ సెషన్ అయినా సరే లీడర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారండి. వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి మనకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన టీం కి ఎక్కువ మందికి ఈ యొక్క లింక్ ని షేర్ చేస్తూ హెల్ప్ చేయాలి. ఆ విధంగా అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్నారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఒక సెక్షన్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మీరు 7 మిస్టేక్స్ అనేది రెగ్యులర్ గా ప్రతిరోజు మనం అది తెలుసు చేస్తుంటాం, మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోవడం కూడా తెలుసు. బట్ చాలా మంది అదే మిస్టేక్ చేస్తుంటారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్పారు. మనం గెలవాలంటే మిస్టేక్ చేయకూడదు అనేది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి అచీవ్మెంట్ చేసుకుంటే ఈవినింగ్ సెషన్కి వస్తూ ఒక మంచి కారు, మంచి హౌస్ తీసుకొని మంచి పొజిషన్ ఉండాలి అని కోరుకుంటూ భగవంతుని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, మార్నింగ్ సెషన్స్ కి ఇలా అటెండ్ అవడం ద్వారా మనకి ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఇలాంటి సెషన్స్ మిస్ అవ్వకుండా టీం కూడా అటెండ్ చేస్తే మనం ఫాస్ట్ గ్రోత్ తీసుకోవచ్చు. సో అదే రకంగా వరంగల్ లో మొన్న
నిన్న కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ సెషన్స్ అయింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ ప్రోగ్రామ్ అయింది, బాలికతో కూడా అయింది. నిన్న లీడర్షిప్ ప్రోగ్రామ్ అయింది. తర్వాత నిన్న ఈవినింగ్ ఏదైతే సంత గారు ఉందో, నిజంగా చాలా మంది నాకు కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంటారు. సో పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతూ ఈ రోజు ఆవిడ ఎంత ఇదిగా చేస్తున్నారు. మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో ఒక 5% లో వచ్చి కూర్చున్నారు లాస్ట్ వరకు. సో ఇది చాలా మంది లీడర్లు ఎప్పటికప్పుడు హీరోలో ఫీల్ అవుతారు. సో ఒక స్థాయికి వెళ్ళా కూడా సింపుల్ గా కూర్చొని లాస్ట్ వరకు కూర్చొని ఆవిడ సో వాళ్ళకి ఎలా ఉండాలి, ఇలా గ్రోత్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో నిజంగా ఆవిడ కష్టాలు చూసిన తర్వాత, ఆ తర్వాత సమస్యలు చూసిన తర్వాత, ఆవిడ ఎలా వర్క్ చేసిన చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఆవిడ చెప్పిన మీటింగ్ కరెక్ట్ గా మనం వెళ్ళింది, దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మనం మంచి అచీవ్మెంట్ కావచ్చు. సో అది ఎక్కువ మంది షేర్ చేయండి, వినండి, రాక్ చేయొచ్చు. మనకి సంజయ్ గారి డైమండ్ డైరెక్టర్ రోజు మనకి ఈవినింగ్ బిజినెస్ ప్లాన్ ఉంది, ఎక్కువ ప్రమోట్ చేయండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్ సార్, ఎస్ సార్. ట్రైన్ లో ఉన్నాను ఇంకా బ్యాక్ టు వైజాగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజయ్ మేడం.